ఇప్పుడు ఒకడొస్తాడు. వీడియో కింద కామెంట్ పెడతాడు. అన్నా నేను నీకు నిన్న చెప్పాను. ప్రీమియర్ వేశారు హైదరాబాద్‌లో. సినిమా చూసొచ్చి కామెంట్ పెట్టా కదా! నువ్వేం చెప్తావో తెలుసు సేవ్ యువర్ ప్రీషియస్ మనీ డైలాగు. నువ్వెళ్ళొద్దు అని చెప్పాడు. నువ్వు చెప్పావు నిజమే. బట్ వర్షం పడుతున్నగా నాకు దోలెక్కి వెళ్ళాను చూడండి. అమ్మో! మామూలు కొడు కాదు. ఎనీవేస్ డార్లింగ్ వై దిస్ కొల్లబరీ క్యాప్షన్. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ టైటిల్ తెలియదు. సర్లే తీసేసేయండి. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన రాఘవ్‌కి చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని, మంచి ఉద్యోగం తెచ్చుకొని, ప్యారిస్‌కి వెళ్ళిపోవాలి వాళ్ళ వైఫ్‌తో. మంచిగా పెళ్లి చేసుకొని. సో అదనమాట తన డ్రీమ్. మరి అసలు సినిమాలో ఈ స్టోరీకి అదే ఉంది. ఇంకేదో చూపించారనమాట. ఎనీవేస్ మ్యామ్. ఓవరాల్‌గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే సేవ్ యువర్ ప్రీషియస్ మనీ అండ్ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ బిర్యానీ. అసలు మంచిగా క్లైమేట్ చాలా బాగుంది. ఈ టైంలో వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుండిద్ది. అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. అది విషయం. సినిమా మొత్తం మీద ఏదైనా నచ్చింది అంటే 1, 2 సీన్స్ అబ్బా. అంతకు మించి ఏమీ లేదు. మిగతాదంతా రాడ్ టార్చర్ రొట్టనమాట. ఎంత టార్చర్ బ్రో అంటే 2024లో నాకు విపరీతంగా చికాకు ఎన్నుంటే అన్ని. దిస్ ఈజ్ ది వన్ మ్యాన్. అసలు స్టోరీలో లాజిక్లు లూప్ హోల్స్ ఎన్నాయంటే ఇప్పుడు మనకి జనరల్గా ప్రతి ఒక్క మూవీలో కూడా స్టోరీకి టర్నింగ్ పాయింట్ అనేది 100% ఉండిద్ది అనమాట. మేజర్ టర్నింగ్ పాయింట్స్ ఏమి ఉంటాయి అక్కడ. అసలు మళ్ళీ కన్విన్సింగ్గా తీసుకెళ్ళాలి. అంతేగాని లాజిక్ లెగ్గొట్టేసి సడన్గా ఎవరో ఊడిపడి ఇదిగో ట్విస్ట్ అంటే అటుండిద్ది. అసలు అది కరెక్ట్గా ఉండవు. అట్లా ఎన్నో లూప్స్ ఉన్నాయి. మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్పాయిలర్ ముందుగా చెప్పేస్తున్నా. మూవీ స్టార్టింగ్ మనకి మౌంటేజ్ సాంగ్తో స్టార్ట్ చేస్తారనమాట. అది పక్కన పెట్టేస్తే అసలు తను ట్రిప్కి అసలు ఎలా వచ్చిందో ఎలా ఎస్కేప్ అయిందో కూడా చూపిరనమాట. ఎస్టాబ్లిష్ చేయరు. సర్లేండి, నో లాజిక్. అది పక్కన పెట్టేస్తే తర్వాత నుంచి మనకి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ఏం మాత్రం న్యాచురల్గా ఉండదు భయ్య. కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా అయితే ఉండదు అనమాట. ఇంక్లూడింగ్ విత్ డైలాగ్ డెలివరీస్ కూడా. మనకి ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా త్రూ అవుట్ ద మూవీ మనకి ఎక్కడ కూడా మనకి న్యాచురల్గా అయితే ఏమాత్రం అనిపించదు. అండ్ ఆల్సో మనకి రైటింగ్ పరంగా పొలైట్గా చెప్దాం, చాలా అంటే చాలా దారుణంగా అయితే ఉంది రైటింగ్ అనేది. డ్రామాని ఏం మాత్రం మనల్ని ఎంగేజ్ చేసే విధంగా ఇంట్రెస్టింగ్ అయితే ప్రొసీడింగ్స్ అనేవి ఏం మాత్రం రాసుకోలేదు భయ్య. అండ్ ఇన్ బిట్వీన్ మనకి మధ్యలో కామెడీ కూడా ట్రై చేశారు. రొమాంటిక్ కామెడీ కాబట్టి అసలు ఆ కామెడీ అయితే ఒక్క పంచ్ కాదు కదా, అసలు నాకైతే చిరాకు వచ్చేసింది. అది కామెడీ పరంగా కూడా ఫెయిల్ అయిపోయారు అనమాట తీసేసి. తర్వాత మనకి ద మెయిన్ పాయింట్ స్ప్లిట్ పర్సనాలిటీ మనకి 12లో మెన్షన్ చేశారు కదా. సరే ఎక్కడి నుంచి అన్న ఏమైనా మనకి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారా అంటే అసలు సిసలైన టార్చర్ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భయ్య త్రూ అవుట్ ద మూవీ. మనకి ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అనేది తీసుకొచ్చినప్పుడు మనకి ఇప్పుడు స్క్రీన్ ముందు మనం ఎవరిని చూస్తున్నాం, ఏ క్యారెక్టర్ని చూస్తున్నాం అని చెప్పేసి ముందు మనకి ఆ క్లారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. క్లారిటీ లేకుండా ఎవరు పడితే వాళ్ళు హఠాత్తుగా వచ్చేసారు అనుకోండి, మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకి ఈ క్యారెక్టర్ ఉంది అనుకుంటాం, కానీ అక్కడ ఆ క్యారెక్టర్ కాదు, ఇంకో క్యారెక్టర్ ఉండిద్ది. ఇలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ని మనకి స్క్రీన్ మీద ఎవరు ఉన్నారని చెప్పేసి ఆ డిఫరెన్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో తర్వాత మనకు అర్థమైంది, కానీ హఠాత్తుగా మనకి ఏది అర్థం కాదు. అండ్ మన మెయిన్ స్టోరీ అయితే అదే రాఘవాకి ఏంటి, ఇప్పుడు టార్గెట్ ఏంటి, మంచిగా జాబ్ చేసుకుంటూ మంచిగా పెళ్లి చేసుకొని ప్యారిస్కి వెళ్ళాలి. స్టోరీ లైన్ అనేది స్టోరీ రూట్ అనేది ఇట్లా ఉందనుకోండి, ఇటు పోతూ ఉండిద్ది అనమాట. స్టోరీనిది ఫిలాసఫికల్ డైలాగ్స్ చెప్తూ మెసేజ్ పాయింట్లు మెన్షన్ చేస్తూ ఉమెన్ క్యారెక్టర్స్ని మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మధ్యలో అసలు అంటే మనకి ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీలో ట్విస్ట్ పరంగా మనకి ఇంకొక 5 ఉన్నాయి. మన నందినిలో ఇంకొక 5 స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి రివీల్ చేస్తారనమాట. ఓరే బాబు ఇది ఎంత సిల్లీగా ఉండిద్దంటే నిజం చెప్తున్నా, చాలా సిలీగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఎలా రివీల్ అయ్యిందంటే ఒక యాక్సిడెంట్ రూపంలో రివీల్ చేస్తారు అనమాట. ఇక్కడే ద మేజర్ టర్నింగ్ పాయింట్. లాజిక్ లేదు, జస్ట్ మ్యాజిక్ అంతే. ఇప్పుడు ఈ క్వశ్చన్ స్ట్రైట్గా డైరెక్టర్ని అడుగుతున్నాను, డైరెక్టర్ని. ఇప్పుడు నందినిలో స్ప్లిట్ పర్సనాలిటీ ఆది క్యారెక్టర్ ఉంది. ఆది ఏంటి, నందిని సడన్గా వచ్చి రోడ్డు మీద స్టాచ్యూ అయిపోయి చెప్పేసి నుంచుందనమాట. ఓకే, ట్రక్ వచ్చి గుద్దేసేసింది. సడన్గా ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అది రాఘవతో ఇలా చెప్తారనమాట, నేను నమ్మి నేను వదిలేశాను, ఒకే ఒక్క రోజులో హాస్పిటల్ బెడ్ ఎక్కిచ్చామని చెప్పేసి. గడిది గుడ్డేం కాదు, 24/7 నందిని లైఫ్లో ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అండ్ మాకు రివీల్ అన్నంత వరకు అంటే ఈ ఒక 5 స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలియక ముందు నీకు ఆల్రెడీ తెలుసు. నీకు ఇవన్నీ తెలిసి కూడా రాఘవ మీద బ్లేమ్ చేస్తున్నావు. నీ వల్లే యాక్సిడెంట్ అయింది, మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పేసి. ఇదెక్క లాజిక్ అసలు? నందినికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే నువ్వు హఠాత్తుగా వచ్చేస్తావు కదా, అప్పుడు ఏం చేస్తున్నావు, స్లీప్ వేస్తున్నావు మనం ఏమన్నా?
ఇది ఒకటి పెద్ద జోక్ అనమాట. తర్వాత మనకి ఈ స్ప్లిట్ పర్సనాలిటీస్తో పెద్ద ఏదో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఫిలాసఫికల్ డైలాగ్స్, మెసేజెస్, క్లాసులు బీకుతూ ఒరే బాబోయ్ ఈ సినిమా స్టోరీ ఏంటి, అసలు ఇది ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుందిరా బాబోయ్ అని చెప్పేసి ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్తో మనల్ని విపరీతంగా టార్చర్ చేస్తూ మన బుర్ర తింటారు నాయన, మామూలు కూడా కాదు. చిరాకు వచ్చింది ఒక స్టేజ్లో. ఇంకా అంటే ఇదే స్ప్లిట్ పర్సనాలిటీలో మనకి పర్ఫార్మెన్స్ అనేవి కూడా మనకి అంతే చాలా బాగుండాలన్నమాట. బట్ నాకైతే త్రూ అవుట్ ద మూవీ నభా నటేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే లిటరల్లీ ఆ క్యారెక్టర్స్లో చూస్తున్నప్పుడు అంతా నాకు అసలు ఇరిటేషన్, చిరాకు విపరీతంగా అసలు నచ్చలేదు భయ్. నాకైతే అసలు చిరాకు వచ్చేసింది విపరీతంగా. ఇంత జరిగింది ఒక అద్భుతం రాబాబు అంటే సంబంధం లేకుండా నిహారికని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి, హే నేను ప్రియా ఎవరో తెలుసా, ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. వీళ్ళందరూ కూడా స్ప్లిట్ పర్సనాలిటీసే, ఇంక్లూడింగ్ ది నందిని. ప్రియా ఇస్ ది మెయిన్ క్యారెక్టర్. నేను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చి ప్రియని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీ డాడీ ఫోన్ చేసింది అందుకే అనమాట. గడు గుడ్డేం కాదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చాను? 6 months పాటు రాఘవ నందిని వీళ్ళిద్దరు జర్నీలో ఉన్నారు. హఠాత్తుగా ఎందుకు వచ్చాను? ఇది రిసెప్షన్ అనేది ముందుకు వెళ్ళటం మంచిది కాదు, మీ లైఫ్లో ఇంకా ప్రాబ్లమాటిక్, అసలు రిసెప్షన్ జరుగుతుంది నీకే తెలుసు. ఎందుకంటే నీకు రాఘవ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి అసలు ఎవ్వరికి నీకు కాంటాక్ట్ లేదు, నీకు ఫ్రెండ్షిప్ లేదు. నీకు ఎలా తెలుసు హఠాత్తుగా ఊడిపడ్డాను అన్నీ తెలిసినట్టుగా? ఎలా, హౌ తెలియదు, లాజిక్ లేదు. అదేదో నువ్వు రాఘవ వాళ్ళ ఫాదర్ రిసెప్షన్ కార్డ్ ఇచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేయొచ్చు కదా, అప్పుడు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు దాకా ఎందుకు సరైన కూర్చున్నా తెలియదు. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఒక కోఆర్డినేషన్, మ్యారేజ్, పెళ్ళి అవ్వటం, ఇదంతా జరిగేదాకా నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? అప్పుడే నువ్వు వచ్చి చెప్పచ్చు కదా, రాఘవ ప్రియాలో ఇన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయి, సో నీకు కరెక్ట్ కాదు, నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పచ్చు కదా. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నా? నో లాజిక్. నాకు ఆయాసం వస్తుంది చెప్పి ఇసుకెత్తిపోతుంది నాకే. సో ఇంత హంగామా జరుగుతుంటే క్లైమాక్స్లో మళ్ళీ ఇంకొక దారుణమైన బాంబు పేలుస్తారనమాట. మన ప్రియ వాళ్ళ పేరెంట్స్ స్వభావం ఏంటంటే వాళ్ళు బాగా రిచ్ అనమాట, వేరే లెవెల్ రిచ్ అనమాట. సో ప్రియాని వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్ద ఏదాకా ఇంక తరవాలి తను ఎప్పుడు ఇంట్లోనే ఉంచారు. తనకి స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏమన్నా కావాలంటే అన్ని ఇంటికి తీసుకొచ్చేస్తారు అనమాట. అలాగే మనకి అదొక జైలు లాగా తనకి తయారు చేసేసారు. తను ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెద్దగా ఎప్పుడు ఏం మాట్లాడలేదు, బాధలు పంచుకోవడం కానీ ఏమి. క్లైమాక్స్ హఠాత్తుగా ప్రియా నాన్నగారు ఐ వాంట్ టు ఫ్లై, నాకు నచ్చినట్టు బతుకుతాం అనుకుంటున్నాం, ఐ వాంట్ టు ఫ్లై చెప్పిన మట్టిన వాళ్ళ మదర్ అయితే ఆర్గ్యూ చేస్తుంది. అంటే వాళ్ళు ఇంకా ఆ క్యారెక్టర్లో ఉన్నారు, అది పర్ఫెక్ట్, వాళ్ళ మదర్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనమాట. కానీ ఫాదర్ ఏమో తనేనమ్మ వెళ్ళిపో అని చెప్తా. అదేంటి అంటే ఒక్క ముక్క చెప్పిన బట్టి మారిపోయావా? అదేదో మరి నువ్వు మొదటి నుంచి ఏం చేస్తున్నావు మావయ్య, నువ్వు ఏం చేస్తున్నావు బాబాయ్ నువ్వు మరి? ఓం బాబోయ్. అండ్ అడిషనల్గా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన ప్రియదర్శి గారు సినిమా చూసినంతసేపు మన ఫీలింగ్, మన రియాక్షన్స్ ఎలా ఉంటాయో సినిమాలో ఆయనే ప్లే చేసి చూపించారు భయ లిటరల్లీ. ఒకటి ఎగ్జాంపుల్కి చెప్తా. సెకండ్ హాఫ్లో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక శవం ఉండిద్ది అనమాట. ఆ శవం ముందు కూర్చొని రియాక్షన్లు ఇస్తారు. ఎగ్జాక్ట్గా మన రియాక్షన్లు కూడా అంతే ఉంటాయి అనమాట సినిమా చూసిన చెప్పి. ఇట్లా ఎన్నో ఉంటాయి. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, దీని గురించి తప్పకుండా చెప్తాను. మన వేణు గారు బలగం మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఆయన ఒక బాబా క్యారెక్టర్ చేశారనమాట. ఆ బాబా క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ ఒక ట్యూన్స్ ఉంటాయి, అవి చాలా ఫ్రెష్గా చాలా బాగుంది అనిపించింది. అట్లాగే ఎమోషనల్ సీన్స్లో కొంచెం మంచిగానే బూస్ట్ ఇచ్చి అనిపించింది. ఈ 2 చోట్ల అనిపించింది బాగా, అంతే. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగానే మెయింటైన్ చేసి అనిపించింది, అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.